వారు రచించినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంగా మనమందరం సాధించుకోవడం జరిగింది. ఆ కృషి కేసీఆర్ గారిది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో వారి రుణం తీర్చుకుందామనే ఆలోచనతో హైదరాబాద్లో సెక్రటేరియట్ దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి సచివాలయానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం అని నామకరణం కూడా చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, అందరూ కూడా మైనారిటీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఆలోచనతో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల ఉద్ధరణ కోసం 10 లక్షల రూపాయలతో ప్రతి కుటుంబానికి దళిత బంధు అనే పథకం తీసుకురావడం జరిగింది. మన జుక్కల్ మండలంలో మరి దోసపల్లి గ్రామంలో ఉన్నటువంటి దళితులందరికీ అన్ని కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క ఊరు తీసుకుని దళితులందరికీ కూడా చేద్దామనే ఆలోచనతో ఆ రోజు ఈ దళిత బంధు అనే పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. గిరిజనులకు కూడా తండాలు గ్రామ పంచాయతీలుగా చేయడమే కాకుండా వారికి కూడా 10% రిజర్వేషన్ పెంచడం జరిగింది. అదేవిధంగా బీసీలలో ఉన్నటువంటి మరి కుర్మ, గొల్ల, యాదవ సోదర హక్కర్లకు మరి వారి వృత్తి అయినటువంటి గొర్రెలు మేపడం, ఆ గొర్రెలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చేపల వృత్తి మీద బతికేటటువంటి గంగాపుత్రులకు కూడా ఉచితంగా చేపలు మరి వేయడం జరిగింది. అంతేకాకుండా మహిళలందరి సంక్షేమం కోసం మరి కేసీఆర్ కిట్ పెట్టడమే కాకుండా, న్యూట్రిషన్ కిట్ పెట్టడమే కాకుండా అందరూ కూడా బాలింతలకు కూడా మంచి భోజనం, గర్భిణీ స్త్రీలకు మంచి భోజనం పెట్టి మరి మీకు పుట్టినటువంటి పిల్లలు మంచి చదువుకునేటట్టు మరి బ్రహ్మాండమైనటువంటి, అదేవిధంగా మరి బిచ్చుకుండలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా మరి పిట్లంలో బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించడం జరిగింది. అంతేవిధంగా మరి నిజాం సాగర్ లో బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించడం జరిగింది. ఈ విధంగా అందరి ఉద్ధరణ కోసం ఆనాడు ఏదైతే ఉద్దేశంతోనైతే డాక్టర్ బాబాసాహెబ్ గారు ఆర్టికల్ 3 పొందుపరచడం జరిగిందో దాన్ని ఉదాహరణగా తీసుకొని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ గారు ఆదర్శంగా ఉండేటట్టు అన్ని వర్గాలు బాగుపడాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పరిపాలన చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా మనవి చేస్తూ, మరి ఈ సందర్భంగా కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇస్తామని అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నారు. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఇస్తానన్నటువంటి దళిత బంధు, దళిత భరోసా 12 లక్షలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్.